హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ వ్లాగ్. పాలకూర పెసరపప్పు తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. మనం రెగ్యులర్గా మనం కందిపప్పుని యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు నేను పెసరపప్పుని యూజ్ చేసి చేశాను. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పాలకూర పెసరపప్పు కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనము ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కారం వేయకుండా మొత్తం పచ్చిమిర్చే వేస్తున్నాను. దాంట్లో మసాలా కోసం ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చి, వెల్లుల్లి ఒక 8, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మామూలుగా మనము రోట్లో చిన్న రోలు ఉంటే రోలుతో కూడా వేసి దంచుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నేను వాటర్ వేయకుండా బరకగా నూరు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము కర్రీ కోసము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది హీట్ అయ్యాక మనము పప్పు ఉడకడం కోసం కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. పెసరపప్పు ఉడకడానికి కొంచెం వాటర్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఒక్కొక్క పప్పు ఒక్కొక్క రకం అనమాట. కొన్ని పప్పులకి వాటర్ తక్కువ పడుతుంది, కొన్ని పప్పులకి ఎక్కువ పడుతుంది. అందుకే మనము ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు ఉడుకుతుందండి. పప్పును మెత్తగా ఇంతవరకు ఉడికింది సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడకనివ్వద్దు అనమాట. దీంట్లో మనము ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 3 కట్టల పాలకూరని కూడా సన్నగా తరుక్కొని దాన్ని కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఇలా పప్పు ఉడుకుతుంది కదా అండి, దీంట్లో రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలు ఆడుతుండగానే ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ లైట్గా ఫ్రై కానివ్వాలి. అంటే స్టవ్ కట్టేసుకొని మనము ఈ పప్పులో తాలింపును యాడ్ చేసుకోవాలి. పప్పును ఇలా ఒకసారి కలుపుకోవాలి. పప్పు ఈ కంటెస్ట్ ఇలా ఉండాలండి. పప్పు మనకి థిక్గా కావాలంటే థిక్గా, లేదంటే కొంచెం పల్చగా కావాలంటే పల్చగా ఉంచుకోవచ్చు. పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి అన్నిట్లకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.